జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అక్రమ వలసదారులపైన మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు సింహనాదాన్ని పూరించినారు. ఒకసారి ఈ న్యూస్ చూడండి, సూపర్గా ఉంటుంది. అట్నే మనం ఇక్కడ ముందుగా కొన్ని విషయాలు మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడుకోవాలా. అదేదో మొహమాటానికి పోతే ఏదో అవుతుంది అన్నట్టు మనకు మొహమాటాలు అవసరం లే. మన దేశంలో అక్రమ వలసదారులు అంటే ఎవరు? ఏ వర్గానికి చెందిన వాళ్ళు మీకు తెలుసు కదా. వాళ్ళందరూ కూడా జిహాదీగాళ్లే. అందులో మరో మాటకైతే తావులేదు. మరో పక్కన నేపాల్, భూటాను, శ్రీలంక వంటి పేద దేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడి ప్రజలు మాత్రం మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించరు. కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి నికృష్టపు దౌర్భాగ్యపు దేశాలైనటువంటి పాకిస్తాను, అదేవిధంగా బంగ్లాదేశ్, అలాగే మయన్మార్ల నుంచి జిహాదీలు మన దేశంలోకి అడ్డదారిలో ప్రవేశిస్తూ ఉంటారు. ముఖ్యంగా మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలు, పాకిస్తాన్ నుంచి జిహాదీగాళ్ళు మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు అయితే వీళ్ళేం తక్కువ కాదు. మనకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో ఇంకా మన దేశంలో లెక్కే లేదు. ఒక ఆమె వచ్చేది, ఆడి పెళ్ళిళ్ళు చేసుకునేది, ఆ మూడు లేచాడో లేకపోతే వాళ్ళు ఏదో ప్లాన్ ప్రకారం వచ్చారో తెలియదు, వీడికి వచ్చాది పిల్లల్ని అంతా ఏమి పని కదా పిల్లల్ని పెంచినట్టు ఇక్కడ పెంచుకుంటా, ఇంకా వాళ్ళ జనాభాని పెంచుకుంటా, వాళ్ళకి ఇక్కడే చదువులు, వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తాయి, ఓటర్ కార్డులు వస్తాయి, అన్నీ వస్తాయి. మన ప్రభుత్వ పథకాలను వాడికి ఎవడికో బుట్టాళ్ళు కూడా వీళ్ళంతా పంజారం పంచినట్టు పంచుతూ ఉంటారు, ప్రసాదాలు పంచినట్టు. మన సొమ్ము దీన్ని మన సొమ్ముతో పెరిగి ఏది పైగా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. పాకిస్తాన్కి ఏది కావాలంటే అది నాపుతూ ఉంటారు. ఎన్ని చూడాల మనం ఇలాంటి వార్తలన్నీ కూడా. సరే, వీళ్ళంతా కూడా అక్కడ ఏది ఈ పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, మయన్మార్లో కావచ్చు, వాళ్ళ దేశాలలో తినడానికి తిండికి లేకనో లేకపోతే ఏదో బతుకు తెరువు కోసమో భారత్లోకి ప్రవేశిస్తున్నారంటే ఖచ్చితంగా అది మన మూర్ఖత్వమే. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ పాకిస్తాన్కు చెందినటువంటి జిహాదీలు కానీ, లేక ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మియా ముస్లింలు కానీ, లేక మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు కానీ మన దేశంలోకి ప్రవేశపెట్టడానికి ప్రత్యేకంగా కొన్ని సంస్థలు పని కట్టుకొని పనిచేస్తున్నాయి. ఎన్జిఓల చాటున పనిచేసేటటువంటి ఈ సంస్థలన్నీ కూడా దీనికోసం కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు ఈ మధ్యనే మన కేంద్ర ఏజెన్సీలు కూడా కనిపెట్టినాయి. సరే, ఈ జిహాదీ సంస్థలు 2047 నాటికి, ఎప్పటికీ 2047 నాటికి మన దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చేయాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అర్థమవుతుందా? ఇందుకోసం ఈ జిహాదీ సంస్థలన్నీ కూడా ఐకమత్యంగా కలిసి పనిచేస్తున్నాయంట, కలిసికట్టుగా. నిజానికి ఈ జిహాదీ సంస్థల మధ్యన తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మన భారతదేశం విషయంలో మాత్రం ఈ సంస్థలు కలిసి పనిచేస్తూ ఉండడం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మాత్రం మనము ఆ పార్టీ ఈ పార్టీ, లేకపోతే నీదా కులం నాదా కులం, నీదా ప్రాంతం నాది ప్రాంతం అని చెప్పేసి మనం దొబ్బించుకుంటా మన పార్టీకి మనం సత్తా ఉంటాము, పైన వచ్చి మింగబెట్టిపోతూ ఉంటాడు. అది జరుగుతుంది ఇక్కడ. ఇకపోతే ఎందుకంటే గతంలో జరిగింది కూడా అదే కదా. గతంలో ఇప్పుడు వాళ్ళు మొగలాయిలు వచ్చినా, వీళ్ళంతా లేకపోతే బ్రిటిషర్లు వచ్చా, ఎవడు వచ్చా కూడా మనల్ని అట్టే దొబ్బి పెట్టిపోయింది. మన శాతకంతనం, మనలో ఉన్నటువంటి ఐకమత్య లోపం, మనందరూ కలిసికట్టుగా లేకపోవడం, ఎంతసేపటికి నీ కులం గొప్పది, నా కులం గొప్పది, అది ఇది అని చెప్పేసి ఈ డబ్బులు, ఈ స్వార్థము, వీటితోనే సంకనాకపోయింది మనం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజులైతే మళ్ళీ దగ్గరలోనే ఉండేట్టున్నాయి. ఎందుకంటే దేశం కోసం ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది, ధర్మం కోసం ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది. పైగా ఏంటంటే దేశం ధర్మం అని మాట్లాడితే మనల్ని పిచ్చోళ్ళు లాగా చూస్తున్నారు ఈ గలిజిమొండా కొడుకులు. వీళ్ళ బతుకులు, వీళ్ళ పుట్టకలు ఎందుకు సక్రంగా జరిగినాయో లేకపోతే ఏమైనా కల్తీ పండిందో నాకైతే అర్థం కావడంలే. సరే, ఇకపోతే ఈ జిహాదీ సంస్థలకు అరబ్ దేశాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలు నిధుల రూపంలో అందుతున్నాయంట. హవాలా మార్గాల ద్వారా ఈ నిధులంతా కూడా అరబ్ దేశాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి జిహాదీ సంస్థలకు వివిధ మార్గాల్లో అందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం 17 సంస్థలను, 17 జిహాదీ సంస్థలను గుర్తించి వాళ్ళ గ్యాంగులను మొత్తాన్ని కూడా అరెస్టులు చేసి పారేశారు. వాళ్లకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ నెట్వర్క్ను కూడా నాశనం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్తా, ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల్లోని ఇక్కడంతా కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళంతా కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారో లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో, వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటుంది కదా. మామూలుగా అయితే వాళ్ళు ఏదైనా ఈ ఎక్స్చేంజ్ల రూపంలోనో లేకపోతే బ్యాంకుల ద్వారానో ఎట్లా అంటే మామూలు ఇండియాకి అయితే పంపించుకుంటూ ఉంటారు. కానీ ఆడేం జరుగుతుంది, వాళ్ళు
ఏదైతే ఈ జిహాదీ సంస్థలకు సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే పెద్ద మొత్తంలో వీళ్ళకి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇది దీన్ని కమిషను, లేకపోతే ఇది నువ్వు దీనికి ఇలా చేయాలా అన్నట్టు ఆ రూపంలో రకరకాల మార్గాల్లో వీళ్ళకి అందుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళకి నిధులు కొరత అనేది ఎంత మాత్రం తక్కువ కానే కాదు. చెప్పాలంటే మిగులుగా ఉంటుంది, ఇంకా మిగిలిపోయేటట్టు ఉంటుంది. ఏమి చేయాలరా దీన్ని, ఇంకా ఎన్ని దారుణాలు ఎన్ని దుర్మార్గాలు చేస్తే మన మతం ఇంకా వేగంగా పుంజుకుంటుంది, ఈ దేశాన్ని మనం తొందరగా కబలించవచ్చు అనే రకంలో జరుగుతూ ఉంటాయి ఆ పనులన్నీ కూడా. అది మనం తెలుసుకోకుండా ఎంతసేపటికి ఎంత వచ్చాది అబ్బికి సంవత్సరానికా, మా ఊడికి నెలకి ఇంతగిన జీతం, ఆడుండాడు మా ఊడు ఆ దేశంలో. ఏం సంక్రాంతం? కనీసం దేశం మీద మమకారం లేదు, ప్రేమ లేదు, బాధ్యత లేదు. ఎందుకు మీ బతుకులు? దేశానికి ఉపయోగపడినటువంటి ఆ డబ్బు కానీ ఆ బతుకు కానీ అదొక బతుకేనా? అదొక బతికేనంటాలే. మీకంటే ఆ డ్రైనేజీలో వారం మురికాలంలో పోలాడే పందుల మీద మేలు కదా, ఊరపందుల మేలు కదా అంటాలే మీకంటే. ఇప్పుడు ఆఖరికి పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ దేశం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ మతం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరెందుకు మీ బతుకులు ఎందుకు? ఇంకా దేశం కోసం బతకని బతుకు, ధర్మం కోసం పనిచేయని జీవితం దేనికోసమో అంటాలే. సరే, మీ కుటుంబాన్ని మీరు పోషించుకోవాలా, మీ అమ్మానాన్నలో పెళ్ళాం బిడ్డలను మీ కుటుంబాన్ని మీరైతే పోషించుకోవాలా, బాగానే ఉండాలి. కొంత సమయానైనా కూడా దేశం కోసం ధర్మం కోసం వెచ్చించాలి కదా, కొంత టైం అయినా కేటాయించాలి కదా. ఇంకా ఆ మాత్రం కూడా చేయలేనప్పుడు మీ బతుకెందుకు అంటాలే. కాళ్ళ కింద ఏడ్చిన ఎవరు కావాలకా. సరే, అయినప్పటికీ కూడా ఈ జిహాదీ సంస్థలన్నీ కూడా పేరు మార్చుకొని మన దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ విధంగా పుట్టుకొచ్చినటువంటి సంస్థలు ప్రతిరోజు కూడా ఈ అక్రమ వలసదారులను భారత్లోకి వచ్చేటట్టు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి. ఇవి పక్కాగా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. అయితే కేంద్రంలో హోమ్ మినిస్టర్గా మన డైనమిక్ లీడర్ అయినటువంటి అమిత్ షా గారు ఉండడంతోనే ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలను కేంద్ర ఏజెన్సీల ద్వారా కనిపెట్టేటువంటి అమిత్ షా గారు ఇక వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మన సరిహద్దు జిల్లాలకు చెందినటువంటి కలెక్టర్లను, అదేవిధంగా బీఎస్ఎఫ్ అధికారులను, అదేవిధంగా పోలీసు అధికారులను ఢిల్లీకి పిలిపించుకున్నారన్నమాట. ఇక ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతూ మన దేశంలో ఈ అక్రమ వలసదారుల సంఖ్య రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఈ అక్రమ వలసదారులు ఏదో ఒక రూపంలో భారతదేశంలోకి ప్రవేశిస్తారు. మనం ఇప్పుడే వీళ్ళకు అడ్డుకట్ట వేయకపోతే మన భవిష్యత్ తరాలు మనల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించవు. మన దేశ ఆత్మను పూర్తిగా మార్చివేసేటట్టు ఈ కుట్రలన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏంది? మన దేశ ఆత్మ అంటే ఏంది? మన ధర్మం స్వామి అంటే మన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసేటట్టు ఈ కుట్రలన్నీ కూడా జరుగుతున్నాయి అనేది ఆయన ఉద్దేశం. ఈ అక్రమ వలసదారులు పాకిస్తాను, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల గుండానే కాకుండా వీళ్ళు నేపాల్కు పోయి అక్కడి నుంచి నేపాల్లో దొంగ పాస్పోర్ట్లు సంపాదించుకొని నేపాల్ నుంచి భారత్లోకి వస్తున్నారంట. అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేపాల్ వాళ్ళని అయితే మనోళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే నేపాల్లో కూడా హిందువులంతా కూడా మెజార్టీ సంఖ్యలో ఉంటారు. అది హిందూ మెజార్టీ దేశం అది కూడా. కాబట్టి నేపాల్ వాళ్ళు అంటే మనకు కొంతవరకు ఆ జాలి, దయా, కరుణ అనేటివి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆ పాస్పోర్ట్లు చేయించుకొని వాళ్ళ రూపంలో ఇక్కడికి వస్తారనమాట. అంటే పాస్పోర్ట్లు మారినంత మాత్రాన వాళ్ళ మొహాలు మారుతాయి, వాళ్ళ అవతారాలు మారుతాయంటే మారవు. కానీ ప్లాన్ అర్థమైందా? మనం ఈ విషయాలను ఇప్పుడు చూసి చూడనట్టు కనుక వదిలేస్తే 2047 నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే జిహాదీల యొక్క కళ అయితే నెరవేరుతుంది. అందుకే నేను ఇప్పుడు మీకు పూర్తి స్వేచ్ఛనైతే ఇస్తున్నా. సరిహద్దుల దగ్గర భారత్లోకి ప్రవేశించేటటువంటి అక్రమ వలసదారులపైన ఏ మాత్రం కూడా మీరు జాలి కానీ కనికరం కానీ చూపించొద్దు. పొరపాటును కూడా వాళ్ళు చెప్పేటటువంటి కాకమ్మ కబుర్లు అసలే వినొద్దు. ఈ అక్రమ వలసదారులను సరిహద్దుల లోపలికి అడుగు పెట్టకుండా చూసే బాధ్యత అయితే మీదే. ఈ విషయంలో మీరే నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లదే పూర్తి బాధ్యత. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, ఎంతటి పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా సరిహద్దు జిల్లాల కలెక్టర్లు స్వేచ్ఛగా తీసుకోవచ్చు. అంతేకాదు సరిహద్దుల నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించండి. అక్రమ వలసదారులు కనపడితే వెంటనే అరెస్టులు చేసి తిరిగి వాళ్ళ దేశాలకైతే పంపించేసేయండి. ఎదురు తిరిగితే ఏం చేయాలనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. అర్థమవుతుందా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మన దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడే బాధ్యతను పూర్తిగా మీకే అప్పగిస్తున్నారంటూ మన అమిత్ షా గారు సరిహద్దు గ్రామాల కలెక్టర్లకు, అదేవిధంగా ఆర్మీకు, మన బీఎస్ఎఫ్కు, అలాగే
పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారనమాట. కలుపు మొక్కలను ఏరి పారేసినట్టు ఈ కల్తీ ముండా కొడకలందరినీ కూడా ఏరి పారదొబ్బని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అది విషయం. ఎట్లున్నా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.